వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఎప్పుడు తినాలో తెలుసా? మన శరీరం ఆరోగ్యంగా ఉండాలన్నా, కండరాలు దృఢంగా తయారవ్వాలన్నా ప్రోటీన్ తప్పనిసరి. సాధారణంగా అందరూ రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి అనే అంశంపైనే దృష్టి పెడతారు. కానీ ప్రోటీన్ ఎంత తీసుకున్నామన్న దానికంటే ఎప్పుడు తిన్నామన్నదే ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. సరైన సమయంలో ప్రోటీన్ తీసుకోకపోతే తగిన ఫలితం దక్కదు. ఇది చాలా పెద్ద తప్పు అని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన శరీరంలో కొవ్వును నిల్వ చేసుకునే స్టోరేజ్ ట్యాంక్ ఉన్నట్టుగా ప్రోటీన్ను నిల్వ చేసుకోవడానికి ఏ ట్యాంక్ ఉండదు. మన శరీరం ఒకేసారి కేవలం 20 నుంచి 40 గ్రాముల ప్రోటీన్ను మాత్రమే గ్రహించగలదు. ఉదాహరణకు మీరు ఒకే పూట 70 గ్రాముల ప్రోటీన్ తింటే శరీరం తనకి కావాల్సినంత వాడుకొని మిగిలిన దాన్ని శక్తిగా మార్చి కాల్చేస్తుంది. దీనివల్ల కండరాల మరమ్మతుకు అందాల్సిన ప్రోటీన్ అందకుండా పోతుంది. మీరు తీసుకునే ప్రతి పూట భోజనంలో మీ శరీర బరువులోని ప్రతి కిలోకు 0.4 గ్రాముల ప్రోటీన్ ఉండేలా చూసుకోవాలి. అంటే 80 కేజీల బరువున్న వ్యక్తి ఒక పూట భోజనంలో సుమారు 32 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటే సరిపోతుంది. ఒకే పూట 160 గ్రాముల ప్రోటీన్ తినే వ్యక్తి కంటే రోజంతా 4 పూటలా కలిపి 120 గ్రాముల ప్రోటీన్ తీసుకునే వ్యక్తిలో కండరాల పెరుగుదల మెరుగ్గా ఉంటుంది. మనం నిద్రపోతున్నప్పుడు శరీరం శక్తి కోసం కండరాలను విచ్ఛిన్నం చేస్తుంది. ఉదయం పూట కనీసం 30 గ్రాముల ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఆ విచ్ఛిన్న ప్రక్రియ ఆగి కండరాల మరమ్మత్తు మొదలవుతుంది. వ్యాయామం చేసిన 2 గంటల లోపు ప్రోటీన్ తీసుకోవాలి. ఈ సమయంలో కండరాలు పోషకాలను వేగంగా గ్రహిస్తాయి. జిమ్ నుంచి రాగానే ప్రోటీన్ షేక్ తాగకపోయినా పర్వాలేదు, కానీ 2 గంటల లోపు మంచి ప్రోటీన్ డైట్ తీసుకోవడం మాత్రం తప్పనిసరి. మనం నిద్రిస్తున్నప్పుడే శరీరం కండరాలను ఎక్కువగా రిపేర్ చేస్తుంది. కాబట్టి పడుకునే ముందు గ్రీక్ యోగర్ట్ లేదా పన్నీర్ వంటి మెల్లగా జీర్ణమయ్యే ప్రోటీన్ తీసుకుంటే రాత్రంతా శరీరానికి కావాల్సిన ఇంధనం అందుతుంది.